ఎస్ఐగా జాబ్ కొట్టిన మహాదినం గంగాధర్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు ఉన్నవి, ఎన్నో జాతులు ఉన్నవి. అయినా సంచార జాతి నుంచి ఇంతవరకు ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ, జడ్పీటీసీ కానీ, మినిస్టర్ కానీ ఎవరు లేరు. మహాదినం గంగాధర్ గారు చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, అంచెలంచెలుగా ఎస్ఐగా, సిఐగా, ఒక ఏసీపీగా దాకా ఎదిగి తన కులం సంచార జాతి చాలా వెనుకబడ్డది, వాళ్ళ గురించి ఏదో ఒకటి చేయాలి, నా ఉద్యోగం చేస్తే ఇంకా ఎస్పీ దాకా కావచ్చు, ఇంకా ఏమైనా ఉంటే ఇంకా పెద్ద పదవి పొందొచ్చు, కానీ అందులో నాకు తృప్తి లేదు, నా కులాల కొరకు పోరాటం చేయాలి, నా కులాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి గంగాధర్ గారు మరి ఒక జాబ్కు రిజైన్ చేసి బయటకు వచ్చేసి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడబోతూ ఉన్నారు. మేము అతనికి మా ద్వారా మాతో ఇంకా ఉపకులాలు, ఇంకా సంచార జాతులు, అన్ని జాతులు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరం కలిసి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా ఉండాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో మెదక్ జిల్లాలో, అదే నిజామాబాద్ జిల్లాలో, అదే ఆదిలాబాద్ జిల్లాలో, అదే కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సుమారు 10 జిల్లాలో 1000 మంది తగ్గకుండా గ్రాడ్యుయేట్ తీసుకొచ్చేసి మీటింగ్ పెట్టి మేము పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పేసి మేము మాకు ఉపకులాల తరఫున మేము ఆయనకు మద్దతు తెలుపుతున్నాము. తప్పనిసరిగా మేము కోరేది ఒకటే, ప్రభుత్వాన్ని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ మేము ఏం కోరుతున్నామంటే, ఇంతవరకు మీరు రెడ్డిలకు ఇచ్చిర్రు, మాలలకు ఇచ్చిర్రు, బీసీలో ఉన్న కులాలు కూడా ఇచ్చిర్రు, ఇంతవరకు సంచారం చేస్తున్న కులాలకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు, అలాగే మీరు ఒకసారి దయచేసి మా ఉపకులాల వ్యక్తి, సంచార జాతి చేసిన వ్యక్తి, అతనికి మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం.